ఎప్పుడూ సైలెంట్‌గా ఉండేవాళ్ళు వైలెంట్ అయ్యారంటే సంథింగ్ ఏదో తేడా కొడుతున్నట్టుగా ఎప్పుడూ మౌనంగా ఉండే ఆ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా పోలీసులతో కలబడి కొట్లాడేందుకు దూసుకొచ్చారంటే ఏదో జరుగుతోందని అర్థం. ఇదే పరిస్థితి ఇప్పుడు లడ్డాఖ్‌లో కనిపిస్తోంది. ఆ ప్రాంత జనాభా 2.5 నుంచి 3 లక్షల లోపే ఉంటుంది. కానీ ఆ ప్రాంతం దేశానికి కీలక ప్రాంతంలో ఉంది. అంతేనా? ఆ ప్రాంతానికి దేశంలో ఏ ఏరియాకు లేనంత ప్రాధాన్యత కూడా ఉంది. కానీ ఇప్పుడు ఆ ప్రాంతం భగభగా మండుతోంది. రాష్ట్ర హోదా కోసం జరుగుతోన్న పోరాటం లడ్డాఖ్లో హింసకు కారణమవుతోంది. లేహ్ నగరంలో పోలీసులు ప్రజల మధ్య ఘర్షణలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. వందల మంది ఆందోళనకారులు రోడ్లపైకొచ్చి తమ డిమాండ్ పరిష్కరించాల్సిందే అంటూ చేస్తున్న ఆందోళనలు ఉధృతమయ్యాయి. కోపంతో నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడం, పోలీసు వ్యాన్ తగలబెట్టడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. టీయర్ గ్యాస్ ద్వారా విరుచుకుపడ్డారు. రాష్ట్ర హోదాతో పాటుగా రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ కింద తమకు ప్రత్యేక రక్షణ కల్పించాలని కోరుతూ లడ్డాఖ్ ప్రజలు బంద్కు పిలుపునిచ్చారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే లడ్డాఖ్ ఒక్కసారిగా ఇంతటి హింసను చవిచూసింది. బీజేపీ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో ఘర్షణ ఎక్కువగా జరిగింది. అక్టోబర్ 6న కేంద్రంతో చర్చలు ఎలా జరుగుతాయోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ ఉద్యమానికి నేతృత్వం వహిస్తోన్న పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ గత 2 వారాలుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ విభజనతో లడ్డాఖ్కు ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించగా ప్రారంభంలో ప్రజలు దీన్ని స్వాగతించారు. తాము లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలనలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఉంటున్నారు. ప్రజాస్వామ్యం ఎండమావిగా మారిందని, పాలన పడకేసిందని, తమ నేల, సంస్కృతి, వనరులు ప్రమాదంలో పడ్డాయని వాళ్లంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేహ్లో బౌద్ధులు, కార్గిల్లో ముస్లింలు 2 వేర్వేరు సమూహాలు లడ్డాఖ్ ప్రాంతాల్లో కనిపిస్తారు. కానీ నేడు ఆందోళన నేపథ్యంలో ఇద్దరు కలిసి రావడం ఇదే మొదటిసారని చెప్పాలి. లేహ్ కార్గిల్ డెమోక్రాటిక్ అలయన్స్ పేరుతో ఏర్పడిన ఈ సమాఖ్య రాష్ట్ర హోదా కోసం గళమెత్తుతోంది. కేంద్రం ఇప్పటికే ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన ఇప్పటివరకు జరిగిన చర్చలన్నీ విఫలమయ్యాయి. మార్చిలో హోంమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశం కూడా ఫలితాన్నివ్వలేదు. రాష్ట్ర హోదా, 6వ షెడ్యూల్ డిమాండ్లను అమిత్ షా తిరస్కరించడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. భూస్వామ్య హక్కులు, సాంస్కృతిక గుర్తింపును కాపాడుకోవడం కోసం ఎక్కడి వరకైనా పోరాటం చేస్తామంటున్నారు. లడ్డాఖ్ ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీ తమకు మేలు చేస్తారని, తమ సమస్యలకు పరిష్కారం చూపిస్తారని ఎదురు చూస్తున్నారు.